దైవజనుడు ఎవరు? ఆ దైవజనుడు ఎలీషాకి మంచం పెట్టాలి, పీట పెట్టాలి, బల్ల పెట్టాలి, దీపస్తంభం పెట్టాలి, విశ్రాంతి తీసుకోవాలి, అన్ని సౌఖ్యాలు, అన్ని భాగ్యాలు. ఆవిడంటది మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు అయ్యా, ఆయన పవర్ వేరే, ఆయన లెక్క వేరయ్యా. నేను ఎరుగుతునని ఒప్పించి, కవించి, మెప్పించి ఆయన్ని తన దారిలో తీసుకుని వచ్చి మనం తినే తిండి, మనం తినే ఆహారం, మనం తినే కంచం, మనం తాగే ఆ గ్లాసుల్లో, ప్లేట్లలో, వాడుకునే మంచంలో, వస్తువులో కాదు, అది ఒక ప్రత్యేక స్పెషాలిటీ. నేను ఈరోజు ఈ సంవత్సరం కుట్టుకున్న 1000 అనుకుంటాను. మొట్టమొదటి దైవజనుడు, మొట్టమొదటి మనకున్నట్టు దశభాగం, ప్రథమ భాగం మనం చూపించగలిగితే, అయ్యని చూపించగలిగితే మిగతా 4 వేళ్ళు కూడా మనకు వచ్చి పడతాయి. నాకేముంది అయ్యా అని కుంగిపోతే మనకేమీ రాదు. దేవునికి ఇచ్చి, దేవునికి ప్రేమించి, దేవుని శోధిస్తే దేవుడు ఆశ్రయుడు. మొక్కకి ఎరువేస్తేనే కాయలు కాస్తారు, నీళ్ళు పెడితేనే కాయలు. మొక్కలు పట్టించుకోకుండా ఏమి రావట్లేదు ఏడిస్తే ఏమి ప్రయోజనం ఉండదు. పంట అయినా, ఉద్యోగమైన, వ్యాపారమైన, భక్తి అయినా, ఏదైనా దానికోసం మనం పెట్టుబడి పెట్టాలి. అప్పుడు అంటాడు, నీ రాబడి అంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలా ఈరోజు భక్తిలో శ్రద్ధ. అగ్గుల పిసుకల భక్తి పౌలు గారిని ఎంటాడి వెళ్ళిపోయి, అయ్యా అక్కడ సువార్త చేద్దాం, ఇక్కడ సువార్త చేద్దాం, ఆడమారుతాం, ఈడమారుతాం. వాళ్ళ దాస, వారి యొక్క ఆశ, ధ్యాస, ఆలోచన, ఊసు, పలుకు సువార్త ప్రపంచమే. మనకి ఏమీ తక్కువ కాదు. ఈరోజు